శ్రీ సాయిరామ్. చిన్న కథ ప్రథమ భాగం. విషయ సూచిక. సత్యం నాస్తి పరో ధర్మ. పూర్వం సత్యవ్రతుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతడికి సత్యంనే జీవిత ధర్మంగా లక్ష్యంగా భావించి ఆచరించి అందరికీ ఆదర్శవంతంగా ఉండేవాడు. ఒక దినమున బ్రహ్మ ముహూర్తంలో ఆ రాజు నిద్రలేచాడు. ఆ రోజు పవిత్రమైనదగుడితే నదిలో స్నానం చేయాలని బయలుదేరాడు. సింహద్వారం వద్దకు వెళ్ళేటప్పటికీ ఒక అతి సుందరమైన స్త్రీ గబగబా బయటకు వెళుతోంది. రాజుగారు ఆశ్చర్యంతో ఆమెను పిలిచి, అమ్మా, మీరెవరు? రాజభవనం నుండి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఎంతో మర్యాదగా ప్రశ్నించాడు. అందుకు ఆ స్త్రీ, మహారాజా, నేను ధనలక్ష్మిని. నీ భవనమున చాలా కాలం నుండి ఉన్నాను. ఇప్పుడు వెళ్ళిపోవాలని సంకల్పించాను. నాకు అనుమతి ఇవ్వండి అన్నది. మహారాజు ఆమెతో, మంచిది, తప్పక వెళ్ళిరండి అన్నాడు. మరొక నిమిషంలో ఒక సుందరమైన పురుషుడు బయటికి వెళ్తుండడం చూశాడు మహారాజు. అతన్ని పిలిచి, మీరెవరు? ఎందుకు నా భవనం నుండి వెళ్ళిపోతున్నారు అని అడిగాడు. మహారాజా, నేను దానమును. ధనము వెళ్ళిపోయింది. ధనము లేని చోట నేను ఎట్లా ఉండగలను? నాకు అనుమతి ఇవ్వండి అన్నాడు. మహారాజు ఆ పురుషునికి వెళ్ళుటకు అనుమతిని ఇచ్చాడు. మరికొంతసేపటికి మరొక సుందర పురుషుడు కనబడ్డాడు. మహారాజు అతనితో, అయ్యా, మీరెవరు? ఎందుకోసం నా రాజభవనం నుండి వెళ్ళిపోతున్నారు అని ప్రశ్నించాడు. మహారాజా, నా పేరు సదాచారం. ధనము దానము లేని చోట సదాచారము ఉండగలదా? అందుకనే నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. రాజుగారు అతన్ని వెళ్ళిరండి అన్నాడు. ఇంతలో ఇంకొక దివ్య పురుషుడు రావడం చూశారు రాజుగారు. అతన్ని ప్రశ్నించారు, మీరెవరు? ఎందుకు వెళ్ళిపోతున్నారు అని. మహారాజా, నా పేరు యశస్సు. ధనము దానము సదాచారము లేని చోట యశస్సు ఎట్లా ఉంటుంది? కావున నేను వెళ్తున్నాను. నాకు అనుమతి ఇవ్వండి అన్నాడు. రాజుగారు, సరే, వెళ్ళిరండి అన్నారు. మరికొంతసేపట్లో మరింత ఆర్భాటంగా గంభీరంగా ఒక దివ్య పురుషుడు రావటం చూశారు. రాజు, అయ్యా, మీరెవరు? ఎందుకోసం వెళ్ళిపోతున్నారు అని రాజుగారు ప్రశ్నించారు. మహారాజా, ధనము దానము సదాచారము యశస్సు లేనప్పుడు నేను మాత్రం ఎందుకు? నా పేరు సత్యము. నాకు వెళ్ళిపోవటానికి అనుజ్ఞ ఇవ్వండి అన్నాడు. తక్షణమే మహారాజు ఆ దివ్య పురుషుని కాళ్ళు పట్టుకుని, అయ్యా, మీరు వెళ్ళుటకు నేను అనుమతి ఇవ్వను. మీరు లేనిదే నేను జీవించలేను. నాకు ధనము దానము సదాచారము యశస్సు ఏవీ లేకపోయినా పర్వాలేదు, కానీ మీరు లేకపోతే నా జీవితం వ్యర్థం. మిమ్మల్ని నేను వదలను అని అన్నాడు. అప్పుడు ఆ దివ్య పురుషుడు, అంటే సత్యం, మహారాజా, నీ సత్యప్రీతికి చాలా సంతోషం. నాకు వెళ్ళాలని లేదు అని రాజభవనంలోకి వెళ్ళాడు. సత్యం రాజభవనంలోకి వెళ్ళిపోయిన కొన్ని క్షణాల్లో ధనలక్ష్మి దానము సదాచారము యశస్సు సత్యం ఎక్కడా సత్యం ఎక్కడా అనుకుంటూ వచ్చారు. అప్పుడు మహారాజు, మీరందరూ మీ ఇష్టపూర్వకంగానే వెళ్ళారు కదా, ఎందుకు మరలా ఇటొచ్చారు అని ప్రశ్నించారు. అప్పుడు ధనలక్ష్మి, మహారాజా, సత్యమును ఆశ్రయించకపోతే నేను ఉండి ప్రయోజనం లేదు. సత్యంతో పాటే లక్ష్మి ఉండాలి. నన్ను కూడా రాజభవనంలోకి రానివ్వండి అన్నది. మహారాజు గారు సంతోషంగా
ఆమెను ఆహ్వానించారు. ఇంతలో దానము వచ్చి, సత్యముతో చేరితేనే దానమునకు సార్థకత. సత్యమును వీడిన దానము దేని నిమిత్తము? ఆడంబర నిమిత్తమా? నాకు ఆడంబరము లోక విఖ్యాతితో పని లేదు. సత్యమే నాకు ఆధారం. కావున నాకు రాజభవనంలోకి ప్రవేశించటానికి అనుమతి ఇవ్వండి అని ప్రార్థించాడు. సరే అన్నారు రాజుగారు. అదేవిధంగా సదాచారం వచ్చి, మహారాజా, సత్యమును దూరం చేసుకుంటే నాది దురాచారం అవుతుంది. కనుక నాకు కూడా రాజభవనంలోకి ప్రవేశించటానికి అనుజ్ఞ ఇవ్వండి అని అడిగాడు. ఇంతలో యశస్సు పరిగెత్తుకుంటూ వచ్చి, మహారాజా, ధనము, దానము, సదాచారము, సత్యము అనేవి యశస్సు అనే భవనానికి 4 స్తంభాలు. అవి లేకపోతే నేను ఈ జగత్తులో ఉండనేరను. నాకు కూడా రాజభవనంలోకి ప్రవేశించే అవకాశం ఇవ్వండి అని ప్రార్థించాడు. మహారాజు ఎంతో సంతోషించారు. కావున మనం తెలుసుకోవాల్సింది, సత్యం పాటిస్తేనే ధనమునకు, దానానికి, సదాచారమునకు, యశస్సుకు సార్థకత. అందుకనే సత్యం నాస్తి పరోధర్మ అన్నారు. ఓం శ్రీ సాయిరామ్.